फलनेर्या फलापुष्पाया बृहस्पति प्रचोदास्तानां संतकुंहसः पुष्पावती पशुवती पुनर्य फलावृता पुष्पावती दप्परे वीरदप्पारस्तवः या फलनेर्या फलापुष्पायाश्च पुष्पिनेः बृहस्पति प्रचोदास्तानां संतकुंहसः पवित्र మరి ఈరోజు 26వ వార్డు 26వ వార్డు కౌన్సిలర్ నేను మరి గెలిచిన తర్వాత 4 సంవత్సరాలు కావస్తుంది. 4 సంవత్సరాల నుంచి కూడా విజయ్ చెప్పాడు. నేను కౌన్సిల్స్లో పోరాడడం ఇవన్నీ జరిగింది. మరి ఆ పోరాడినా సరే ఒక ఎలక్ట్రికల్ పోల్ కాదు, ఒక లైట్ కూడా నేను వేయించుకోలేకపోయాను ఈ 4 సంవత్సరాలు. మరి వెంటనే నేను ఏ విధంగా చేయాలో, వీళ్ళకి ఎలా రుణం తీర్చుకోవాలని నేను ఆలోచించాను. మరి 4 సంవత్సరాలు కూడా ఎంత అరిసినా ఇవ్వకపోతే నేను సొంతంగా నా సొంత నిధులు పెట్టి 2 కరెంట్ పోల్స్ కూడా నేను వేయించడం జరిగింది. అలాగని ఈ డ్రైనేజ్ గురించి మాటిచ్చి నేను చేయలేనేమో 4 సంవత్సరాలు కూడా పోరాడి చేయలేనని అనుకున్నాను. నేను ఎప్పుడైతే మీ అందరి దయ వల్ల అయ్యన్ పాత్రి గారు స్పీకర్ గారిని మీరు గెలిపించారో వెంటనే నాకు ధైర్యం వచ్చి నేను వెళ్ళి నాకు 40 లక్షల వరకు, సుమారు 40 లక్షల వరకు కూడా నా వార్డు కావాలని చెప్పి అడగడం జరిగింది. 40 లక్షలు నాకు ఇవ్వడం జరిగింది. ఈ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే చిన్న చిన్నవి ఉన్నాయి డ్రైన్స్ కూడాను, ఇవన్నీ కూడా నేను 3-4 నెలల లోపు కంప్లీట్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగనే నా 26వ వార్డు ప్రజలు ఎప్పుడు కూడా ఈ 4 సంవత్సరాలు కూడా నువ్వు పని చెప్పావు, ఈ పని చెయ్యలేదని నన్ను ఎప్పుడు కూడా అడగలేదు. ఎందుకంటే నాపై ఆ నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు అన్ని పనులు కూడా ఈ 3 నెలల్లో నేను కంప్లీట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగనే ఇది ఇంపార్టెంట్ అయిన డ్రైనేజ్ అదొకటి. రేపు హాస్పిటల్ మీటింగ్ ఉంది, దాని గురించి కూడా అక్కడ పోస్ట్ మార్క్ చేసిన రూమ్ కూడా కట్టారు, దాని గురించి కూడా చెప్పాను స్పీకర్ గారికి, దాని గురించి మాట్లాడతానని చెప్పాను. ఇవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి మా వార్డు తరఫున స్పీకర్ గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. ఈ వార్డులోని 40 లక్షల రూపాయలు ఇప్పుడు దాకా 8 నెలల్లో ఈరోజు పద్మావతి గారు తీసుకురాగలిగారంటే ఆమెకున్న సత్తా లాంటిది. ప్రతి సమస్య మీద కూడా కౌన్సిల్లో మాట్లాడుతున్నారు, ప్రతి సమస్య మీద కూడా బల్లగుద్ది మాట్లాడుతున్నారు, దేనికి కూడా భయపడకుండా ముందుకెళ్తున్నారు. అందుకు ఈరోజు ఈ వార్డు ప్రజానికం మొత్తానికి కూడా రుణం తీర్చుకోవాలని చెప్పి నన్ను కూడా ఆహ్వానించినందుకు ఇక్కడ రావడం జరిగిందండి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీడియా మొత్తం కూడా మీడియంగా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. 8 నెలల్లో 20 కోట్లు తీసుకొచ్చిన సత్తా అయ్యన్న పాత్రి గారు. 20 కోట్లు నియోజకవర్గానికి కాదు, ఒక్క మున్సిపాలిటీకి 20 కోట్లు తీసుకొచ్చాడు. మనకి మొత్తం నియోజకవర్గానికి 80 కోట్ల పైన తీసుకొచ్చారు. ఎవడన్నా ఉన్నాడండి ఆ చరిత్రలోని ఇలాంటి నాయకుడు? 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చారంటే నెలకి ఎన్ని కోట్లు అండి? 2.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్టు నెలకి 8 నెలల్లో. అంటే ప్రతిరోజు కూడా నియోజకవర్గం గురించి ఆలోచించి మున్సిపాలిటీ గురించి వచ్చారు. ఎప్పుడు చరిత్రలో నేను బల్లగుద్ది చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవడన్నా వచ్చి మాట్లాడచ్చు. నర్సీపట్నంలో 8 నెలల్లో 20 కోట్లు మున్సిపాలిటీకి తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు ఎవడన్నా చరిత్రలో ఉన్నాడనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా. ట్యాంక్ బండ్ని అనౌన్స్ చేశారు అయ్యన్ పాత్రి గారు, 4.5 కోట్లు శాంక్షన్ అయిపోయింది ఇప్పుడు ట్యాంక్ బండ్కి. మనకి నేను అది క్లియర్గా చెప్పదలుచుకున్నానండి. నన్ను ఎవరో అడుగుతున్నారు, ఆయన పార్టీకి సంబంధం లేదు న్యూట్రల్, ఈ డబ్బులన్నీ మరి 5 ఏళ్ళు ఎక్కడ తేవలేదు బాబు, ఎవడు తేలేపాడు ఏంటన్నాడు. మరి బాబు నాయకత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. 100 పడకలు తేవాలన్నా, స్టేడియం కట్టాలన్నా, పాలిటెక్నిక్ కాలేజ్ తేవాలన్నా, డిగ్రీ కాలేజ్ తేవాలన్నా, ఈరోజు 20 కోట్లు 8 నెలల్లో తేవాలన్నా అది దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర వల్లే అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చేస్తాం. మళ్ళీ కళ్యాణ మండపాలు కూడా ఆగిపోయాయి, ఇవన్నీ అయిపోయి కదా, అన్ని వర్క్లు కూడా 5 ఏళ్ళలోని ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేసే మళ్ళీ ఎలక్షన్స్కి వస్తామని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా అయ్యన్న నాయకత్వం. రాస్ కాలనీలో మన సంబరం అప్పుడు నేను నడిచినప్పుడు చూస్తుంటే ఆ రోడ్లు ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవడో పట్టించుకోలేదు. పట్టుకుంటే కొంతమంది ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్లో ఉన్నారో టీడీపీ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు పట్టించుకోలేదు, ఈ ఎక్స్ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. కానీ కళ్ళతో చూసి అయ్యన్ పాత్రి గారు ఇవాళ నిజం తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా 8 నెలల్లో ఆ రోడ్లన్నీ వేసేవాళ్ళని చెప్పేసి సీఎం దగ్గరికి వచ్చి, నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, ఆయనకి ఎంత సత్తా ఉందంటే సీఎం దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, ఇస్తావా ఇవ్వా అని అడిగే సత్తా దమ్ము ఒక్క నాయకుడిగా అయ్యన్న పాత్రికి ఉందని చెప్పాను. ఈరోజు అయ్యన్న పాత్రి గారు 8 నెలల్లోని ఈరోజు చూస్తే మనకి 20 కోట్లు తీసుకొచ్చారు. ఈ టౌన్లో నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ 5 ఏళ్ళలో ఒక్క రోడ్డు కూడా మిగలకుండా వేసేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను దానికి. ఈరోజు అందుకే ఈ 8 నెలల్లో 20 కోట్లు తీసుకొచ్చి దాంతోపాటు 40 లక్షల రూపాయలు ఈ వాటికి ఇచ్చినందుకు అయ్యన్న పాత్రి గారికి మేము అందరి తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు